నరాల్లో లవ్వు గివ్వు జువ్వు పుడుతుంది. కనిపిస్తుంది దూరంగా కొండల్లో నుంచి జలపాతాలు ఎలా పడుతున్నాయో. సో ఆడికే పోతున్నాం అనమాట. ఇప్పుడు రోడ్డు అయితే అస్సలు బాగలేవు. టైం అయితే రాత్రి 6:30 7 అయిపోయింది. మా కష్టం అంతా ఇంత కాదు. హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం అరకులో ఉన్నాం అనమాట. ఈ వ్లాగ్ ఒక 1 month కిందటే రావాల్సింది, కాకపోతే ఫోన్ ఇబ్బంది వల్ల రాలేదనమాట. సో లేట్ అయిపోయింది, సారీ ఏమనుకోవద్దు. సో మనం కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. సో కటిక వాటర్ ఫాల్స్కి 2 దారులు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి బొర్రా కేవ్స్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు, లేదా ఇంకొకటి టీ ప్లాంటేషన్ ఉంది కదా, అన్నీ దాటుకొని ఇంకొక రూట్ ఉంటుంది అనమాట ఊర్లో నుంచి. ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు నాకు. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సో ఎంత బాగుందంటే వైబు చాలా బాగుంది. కాకపోతే భయం వేసింది, నీళ్ళు జిల్లు అంటుండే, ఒంటి మీద పోసుకుంటే కరిచేసేటట్టుండే. అదిగా అరకులో మంచు, అవి కానీ మునిగినాం అనుకో ఫుల్ జలుబు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. ఇంక ట్రిప్ ఎంజాయ్ చేయలేమని వాటర్లోకి దిగలేదు. ఇవన్నీ కాదులే రీజన్లు. అసలు క్రౌడ్ చూడేట్టుంది ఆడ, మామూలుగా లేదు. వాళ్ళందరం దాటుకుని ఆడికి పోయాము. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయినాం అనమాట. ఎప్పుడు వెళ్ళామంటే క్రిస్మస్ అప్పుడు రావాల్సిన వ్లాగ్ ఇది, కొంచెం రాలేదనమాట. లాంగ్ వీకెండ్ వచ్చేసింది కదా అప్పుడు, అందుకని ఫుల్ క్రౌడ్. అసలు సరిగానే చూడలేదనమాట ఏ ప్లేసెస్ కూడా. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే లాంగ్ వీకెండ్స్లో వెళ్ళబాకండి, సెలవులు పెట్టుకుని వెళ్ళండి. వాటర్ ఫాల్స్ మటుకు చాలా బాగుంది. లైఫ్లో ఇట్లాంటి దగ్గరికి ఒక్కసారైనా విజిట్ చేయాలి అలా అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర కొద్దిసేపు ఉండేసి కింద అయితే బొంగులో చికెను ఇవన్నీ పెడుతున్నారు అనమాట. ఆడికి వచ్చేసాను, సరి కాసుకుంటున్నాను. చిన్న సరి లేదురా నాయన. ఇంకా బొంగులో చికెన్ తినేసి మేమైతే మా టెంట్ల దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. ఇది వచ్చేసి మడగడ వ్యూ పాయింట్ ఉంది కదా, దాని దగ్గరలో అనమాట. ఎగ్జాక్ట్గా టెంట్ నేమ్స్ తెలియదు, ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేసుకున్నాం అనమాట. 4 personsకి వచ్చేసి 1500 ఒక నైట్కి. సో టెంట్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి, ఫుల్ ఆఫ్ లైట్స్. మనకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట, భయం ఉండదు, టెన్షన్ ఉండదు. డెకరేషన్ కూడా నీట్గా చాలా బాగా చేసినారు, ఎందుకంటే మనల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అనమాట. వాళ్ళే క్యాంప్ ఫైర్కి కట్లు ఇస్తారు. క్యాంప్ ఫైర్ మన టెంట్ ముందర వెలిగిచ్చేసి అమ్మటి పోతారనమాట. మనం అయితే మాటలు చెప్పుకుంటా ఎట్ట జరిగింది ఏందని, ఎక్కడెక్కడికి ప్లాన్ చేయాలి ఏందని అంతా చూసుకుంటున్నాం అనమాట. నైట్ ఫుడ్కి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ ఊరి పేరు తెలియదు ఎగ్జాక్ట్గా, మర్చిపోయినాను. ఆ లోపలికి వెళ్తే చాలా రెస్టారెంట్లు ఉంటాయి, ఫుడ్కి కూడా ఇబ్బంది లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. ఎక్కడైనా కానీ చాలా నీట్గా చాలా బాగుంది. అసలు అబ్జెక్షనే చేయబోలేదనమాట ఫుడ్కి అయితే. మనకు ఓపిక ఉండదు తిరగడానికి, అంతేగానే చాలా ప్లేస్లు ఉన్నాయి చుట్టూ చూపించడానికి. ఇంకా నైట్ అయితే అలా అయిపోయిందనమాట. ఇంకా తెల్లారుజామున లేసేసి మడగడ వ్యూ పాయింట్కి వెళ్దాం మనం అయితే, ఓకేనా? సో సీ యూ బాయ్. టెంట్ లోపల అయితే ఇలా ఉంటుంది అనమాట. 4 personsకి చాలా ఇరుకు అయిపోద్ది. మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే 2 personsకి తీసుకోండి, ఫ్రీగా కొనుక్కోవచ్చు. చాలా అంటే కొంచెం ఇరుకు అయిపోయింది మాకైతే. ఇది టెంట్ చూడండి, ఆ 4 కొనుక్కోవాలంటే లోపల కొనుక్కోలేము. సో ఇంకైతే తెల్లారుజామున మంచు చూడండి ఎట్ట పడుతుందో. ఊర్లో ఒక్క పెట్టకూడలేదు బయట, అందరు గుడారాల్లో గూటికి చేరుకున్నారనమాట. సో ఇంకైతే మనం ఫ్రెష్ అప్ అయిపోదాం. ఫ్రెష్ అప్ అంటే ఏం లేదు, రెస్ట్ రూమ్స్కి వెళ్ళేసి కాలకృత్యాలు పూర్తి చేసేసుకొని మనమైతే వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. 3 గంటలకు లేచినాం మామ, ఎందుకంటే మళ్ళీ సూర్యుడు ఆడ ఉదయిచ్చేస్తాడని లేసేసి వెళ్ళిపోయినాం అనమాట. మామూలు ట్రాఫిక్ కాదు ఈ మడగడ వ్యూ పాయింట్కి వచ్చే దారిలో. అంతా రోడ్ ఏమంత బాగోదు, కొంచెం దూరం నుంచి. బట్ వ్యూ మాత్రం మైండ్ బ్లోయింగ్, మార్వలెస్, బ్యూటిఫుల్, వర్ణించలేం, పదాలు రావట్లే నాకు. చూడండి ఎట్లుందో. నేను ఇంటికాడ నుంచి చూస్తుంటే ఏదైనా మేఘాలు కింద ఉన్నాయి, మేఘాల మీద నడవచ్చామో అనుకున్నా. అడిగిపోతే మంచు, కాళ్ళు ఎర్రతాయి, కింద పడిపోతాం. చూడండి ఎట్లుందో. పాలు ఉన్నట్టున్నాయి కదా, తెల్లగా మంచు అలా కదిలి వెళ్ళిపోతుంటే, ఆ కొండల్లో నుంచి సూర్యుడు చీల్చుకొని వస్తుంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం అనమాట మానవులుగా పుట్టి. ఎందుకంటే ఇట్లాంటి అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి భూమి మీద. అవన్నీ చూడాలా, చూసి స్మరించిపోవాలన్నమాట. మన ఒళ్ళంతా పులకరించిపోవాలా. ఒక క్షణం స్వర్గం కూడా ఇలాగనే ఉంటుందా అని అనిపించింది నాకైతే. స్వర్గానికి భూలోకానికి తేడా ఏముందబ్బా అని అనిపించేలా ఉంది ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే. అంత బాగుంది. అసలు ఎలా వర్ణించగలుగుతాం ఈ అందాన్ని? వర్ణించలేము అసలుకి. చూసి ఆనందించి స్మరించుకోవాలన్నమాట.
డెఫినెట్గా లైఫ్ టైంలో ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి ఇక్కడికి. వర్త్ అంటే వర్తే. ఓకేనా. ఇంకా ఇక్కడ ట్రైబ్స్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళి చూద్దాం. వీలైతే మనం వేయలేము, మనకంత ధైర్యం లేదనమాట. మొదలే ఇంట్రోవర్ట్లు మనం. మధ్యలో పోయి డ్యాన్స్ రాదు, మొదలే డ్యాన్స్ చేసినందుకు ఎందుకు పరువు పోగొట్టుకోవడం అని గుమ్మగా వీక్షిస్తున్నాం ఒక ప్రేక్షకుడిలాగా. డ్యాన్స్ మటుకు చాలా బాగా వేస్తున్నారు వీళ్ళు. చాలామంది బాయ్స్ వేస్తున్నారు, గర్ల్స్ కానీ. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగా వేస్తున్నారు వీళ్ళతోటి. చూద్దాం. ఈ మడగడ వ్యూ పాయింట్ నుంచి మేమైతే ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. సన్ రైజ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకొక ప్లేస్కి వెళ్దాం. వాటర్ ఫాల్స్ ఉంటాయండి అక్కడ కూడా. అది ఎక్కడంటే చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోతాం మనం. తెల్లారుజామున 9:30 టైం. మంచి చూడు ఎట్టుందో. ఫ్రిడ్జ్లో పెడితే చేతులు ఎట్లా తిమ్మిరి పట్టిపోతాయా, అట్ట పట్టిపోయినాయి చేతులు అయితే. బండి దాలుతుంటే నరాల్లో గివ్వు జువ్వు పుడుతుంది. అయితే అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్. ఇదిగో ఒక్క నిమిషం మామ, బ్యాగ్ గడి అందాం. ఈ వర్షం పడితే వచ్చే నీళ్ళు కాదు మామూలు. ఈ కొండ ఓట, కొండలో నుంచి చెమ్మ ఎప్పుడూ ఉంటుందంట. ఈ వాటర్ ఫాల్స్గా జలపాతాలుగా కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకొని ఇట్లా ప్రకృతి అందాలు చూపించడానికి మన కోసం ఇలా జాలు వారుతూ వస్తాయన్నమాట. సో వీటిని మనం ఏం చేస్తాం, తెడమింగుతాం. నాకు తెలిసింది ఒకటే కదా, ఆడ బాగుంటే ఆడ మనం తెడమింగడమే. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి, కాకపోతే మొత్తం రాళ్ళు అనమాట. దిగడానికి కూడా అంత బాగా అనిపించలేదు, బాగాలేదనమాట. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రాళ్ళు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూసేసుకొని అంత ఫ్లో ఏం లేదు ఇక్కడ. ఇంకైతే మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము. అక్కడ వీడియో తీయలేదనమాట. సో ఇంకెందుకు లేనట్ట చూసేసి ఇంకా చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయినాము. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. అసలు దరిద్రం అనుకుంటాం మేము పోయిన రోజు. మామూలు క్రౌడ్ లేదు అసలు. టికెట్ తీసుకోవడానికి మినిమం 2-3 అవర్స్ పడుతుంది లోపలికి వెళ్ళడానికి. ఆ లోపల చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా అడివి మనం ఏంది మునిగేదే, ఆ నీళ్ళని గబ్బు అయిపోయి ఉంటాయి. ఇంకెందుకు లేని లోపలికి వెళ్ళా. ఇంకా బయట నుంచి అట్లా చూసుకొని వచ్చిన దగ్గర అన్నీ చూసుకోవాలా. కాకపోతే ఎట్టుంటే ఆడ చూసేదే. సత్తొకేసి అట్లా పోయినాం అనుకో ఇంకేంలే, ఇంకోసారి ఎప్పుడైనా రావచ్చు. ఇదే చూడడానికి మటుకు చాలా బాగుంది. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ ఏంటంటే చాలా దూరం నుంచి ఒక ఫ్లోలా వచ్చి సన్నగా ఉన్నాయి చూసినావా, అవి ఏమంటారు వాటినే, పాయిలుగా చీలిపోయి నీళ్లు అలా వాటర్ ఫాల్స్ లాగా వస్తున్నాయి అనమాట కొండల మీద. లోపల వాటర్ ఫాల్స్ కాకుండా ఒక చిన్న గార్డెన్ కూడా ఉంది. చూడడానికి అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. వర్త్ అనమాట ఇది.